ముందుగా బంగారం ధర పెరుగుతోంది. 1,10,000, లక్షకు పైన 15,000 ఇలా రెట్లు పెరుగుతున్నాయి. ఇదంతా ఒకవైపే అంటోంది ఆదాయపు పన్ను శాఖ. తామైతే ఇంకొక వైపు చూస్తున్నామంటోంది. ఐటీ దాడులకు సంబంధించిన తాజా పరిణామాలను చూద్దాం ఈ బ్రేకింగ్లో. 4 రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ముంబై అండ్ బెంగళూరులో తనిఖీలు చేస్తున్నారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బంగారం కొన్న క్యాప్స్ గోల్డ్కు అనుబంధంగా ఉన్న సంస్థల్లో తనిఖీలు చేపట్టింది ఐటీ అధికారులు. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై ఐటీ సోదాలు చేస్తుంది. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీలపై సోదాలు జరుగుతున్నాయి. వాసవి గ్రూప్తో పాటు కలశ జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్న చందా కుటుంబం, చందా శ్రీనివాసరావు, చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్లో కూడా ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి? ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? ఎంతమంది ఈ సోదాల్లో పాల్గొన్నారు? ఏమిటి ఫుల్ డీటెయిల్స్? బంగారం వ్యాపారస్తులే టార్గెట్గా ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ కలాసిగూడలో ఉన్నటువంటి క్యాప్స్ గోల్డ్ ఏదైతే ప్రధాన కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. అయితే ఒకవైపు తెలంగాణ, ఏపీతో పాటు బెంగళూరు, అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు చేసినటువంటి క్యాప్స్ గోల్డ్కి అనుబంధంగా ఉన్నటువంటి రీటైల్, హోల్సేల్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అమ్మకాలు జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాటి మధ్య జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ప్రస్తుతం ఐటీ అధికారులు ఇక్కడ 3 బృందాలుగా కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక సికింద్రాబాద్లోనే కాలాసిగూడతో పాటు మహంకాళి స్ట్రీట్ రూట్లో కూడా అక్కడ ఒక 4 బృందాలు కూడా ప్రస్తుతం అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మినరల్ సంస్థ నుంచి ఏదైతే ఎంత పెద్ద మొత్తంలో వీరు బంగారాన్ని కొనుగోలు చేశారో, ఆ తర్వాత వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క బంగారాన్ని అమ్మకాలు జరిపారన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు ఆ లెక్కలు తేల్చేటటువంటి పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళు చూపించినటువంటి లెక్కల ఆధారంగా ఇంకెక్కడైనా పెట్టుబడులు పెట్టారన్న కోణంలో సోదాలు చేస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా ఏదైతే కళాశాఖకి సంబంధించినటువంటి జ్యువెలరీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్సే వాటిలో కూడా, అంటే రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా వాళ్ళు డైరెక్టర్లుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి లాభాలని ఆ రకంగా ఏమైనా పెట్టుబడులు పెట్టారన్న దానికి సంబంధించి కూడా చందాకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ సంస్థలలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తూ ఉన్నారు. చందా శ్రీనివాస్తో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ ఇళ్లల్లో కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు బంగారానికి సంబంధించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు నుంచి వేరే అమ్మకాలు, అంటే రిటైల్ ట్రేడింగ్ బిజినెస్ అంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరికైనా ఆభరణాలు తయారు చేయాల్సిన అవసరం వస్తే కస్టమర్లకు వీళ్ళు రా మెటీరియల్, అంటే రాగా ఉన్నటువంటి బంగారాన్ని కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా వ్యాపారస్తులంతా కూడా జిఎస్టీ రూపంలో బంగారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ జిఎస్టీ ఆధారంగానే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఉంటాయి. కానీ ఆ విధంగా కాకుండా వీళ్ళు డబ్బు రూపాయినా లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఈ చెల్లింపులు అనేవి ఉండవు. కాబట్టి అందులో భాగంగా కూడా ఐటీ అధికారులు యొక్క సోదాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉన్నటువంటి సంస్థలు, అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా వ్యాపారాలు పెట్టారన్న దాని మీద మాత్రం ఐటీ సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. రైట్ జ్యోతి.